కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసి పలువురి ఉన్నతాధికారుల ప్రాణాలు తీయడంతో ఇరాన్ భగ్గుమంటోంది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేస్తామని, అమెరికా జోక్యం చేసుకోరాదని ఇరాన్ ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితిపై మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్పై దాడులు చేస్తామని ఇరాన్ బహిరంగంగానే హెచ్చరించింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఇజ్రాయెల్ దాడి చేసి పలువురు ఉన్నతాధికారులను చంపిన నేపథ్యంలో ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇజ్రాయెల్కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించింది. అమెరికాను కూడా జోక్యం చేసుకోరాదని కోరింది. ప్రస్తుతం ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటు ఇరాన్తో పాటు అటు ఇజ్రాయెల్లో పనిచేస్తున్న భారతీయులను అప్రమత్తం చేసింది. ఈ రెండు దేశాల్లో ఉన్న భారత పౌరుల భద్రతపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వెంటనే ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాలకు వెళ్లిపోయి పేర్లు, వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఇక భారతీయ కార్మికుల విషయానికొస్తే ముఖ్యంగా ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో భారతీయులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇండియా నుంచి నిర్మాణ రంగంలో భారతీయులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇక ఇజ్రాయెల్లో సుమారు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరంతా కేర్ గివింగ్తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో కార్మికుల కొరత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇరాన్ విషయానికొస్తే సుమారు 4,000 మంది భారతీయులు ఇరాన్లో ఉంటున్నారు. వీరంతా వ్యాపారాలతో పాటు విద్యారంగంలో పనిచేస్తున్నారు. ఇరాన్లో ఉన్న భారతీయులను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జాగ్రత్త ఉండాలని హెచ్చరించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రావెల్ అడ్వైజరీతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒకవేళ పరిస్థితులు చేదారిపోతే ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి రప్పించాలనే ఆలోచనతో కూడా ఉంది. సంక్షోభం సమయంలో ప్రతి భారతీయుని భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల పట్ల ప్రపంచ దేశాలతో పాటు ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలు ఇరు దేశాలను సంయమనం పాటించాలని కోరుతున్నాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని అన్ని దేశాలు కోరుతున్నాయి. ఇక ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి గమనిస్తోంది. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేయడానికి ప్రధాన కారణం సిరియాలోని ఇరానియన్ రాయబార కార్యాలయంలో ఇజ్రాయిల్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడిలో మొత్తం 7 చనిపోయారు. వారిలో 3 జనరల్స్ ఉన్నారు. అయితే ఇజ్రాయిల్కు భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ నెల 2వ తేదీన 64 మంది భారతీయ కార్మికులు ఇజ్రాయిల్ నిర్మాణ రంగంలో పనిచేయడానికి వెళ్లారు. మరో 6,000 మంది కార్మికులు మే మొదటి వారంలో ఇజ్రాయిల్లో నిర్మాణ రంగంలో పనిచేయడానికి వెళ్లాల్సి ఉంది. ఇజ్రాయెల్పై గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు దాడి చేసి 1,200 మందిని చంపి మరో 250 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో పాలస్తీనా కార్మికులు పనిచేసేవారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాలస్తీనా కార్మికుల వర్క్ పర్మిట్ రద్దు చేసింది ఇజ్రాయిల్. వారి స్థానంలో భారతీయ కార్మికులను రిక్రూట్ చేసుకుంది. అయితే ఇజ్రాయిల్ అధికారులు ప్రత్యేకంగా ఎయిర్ షటిల్ సర్వీసులను ఏర్పాటు చేసి భారతీయ కార్మికులను ఇజ్రాయిల్కి రప్పించాలనుకుంది. అయితే ఇప్పటి వరకు సుమారు 900 మంది భారతీయ కార్మికులు ఇజ్రాయిల్కు వెళ్లారు. గత వారం భారత ప్రభుత్వం ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని తమ కార్మికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.
ఏప్రిల్ 1న డమాస్కస్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మొత్తం ఇరాన్కు చెందిన మొత్తం 7 అధికారులు చనిపోయారు. వారిలో బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ రెజా జహేదీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాఫ్ కీలకమైన నాయకుడు. దీనికి ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేని అమీర్ అబ్దోలియన్ హెచ్చరించారు. అంతర్జాతీయ నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో పశ్చిమాసియాలో పెద్ద యుద్ధమే జరిగే అవకాశం ఉందని ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అన్నారు. ఇక పశ్చిమాసియాలో సుమారు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, నార్వే, కెనడా, ఆస్ట్రేలియాలు తమ వద్ద ఉన్న విదేశీ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ నోట్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇరాన్ను హెచ్చరించారు. ఇజ్రాయెల్పై దాడులకు తెగబడితే తాము ఇజ్రాయెల్కు అండగా ఉంటామన్నారు. ఇక వైట్ హౌస్ కూడా ప్రస్తుత పరిస్థితులు అదుపు తప్పేలా ఉన్నాయని అంగీకరించింది. అయితే వివరాలు మాత్రం ఇవ్వలేదు. ముందు జాగ్రత్త చర్యగా అమెరికా మధ్య ప్రాచ్యానికి పెద్ద ఎత్తున తమ బలగాలను పంపుతోంది. అయితే అరబ్ దేశాలు ఇరాన్కు మద్దతుగా నిలిచాయి. తమ మిలిటరీ బేస్ నుంచి అమెరికా ఇరాన్పై దాడులకు అనుమతించమని స్పష్టం చేశాయి. మొత్తానికి చూస్తే ఇప్పట్లో పశ్చిమాసియాలో శాంతి నెలకొనే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.